తిరుపతి భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్త హిందువులందరికీ అత్యున్నత పవిత్ర క్షేత్రం. పుణ్యతీర్థాల ధన్య చిరునామా శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో నిత్యం కోట్ల మంది కొలిచే తలిచే దేవస్థానం తిరుపతి. దక్షిణ భారత సాంస్కృతిక ప్రపంచానికి దిక్సూచిగా స్వామివారి స్వరార్చనలో పులకించిన అన్నమయ్యని తిలకించిన తిరుపతి. పర్వతాలు, పక్షులు, జంతువులు, జలపాతాల నడుమ నాట్యమాడే నగరం తిరుపతి. నిత్య నూతన ప్రత్యేకతల తలకోన తిరుపతి. భారతీయ జనతా పార్టీ తిరుపతిని హిందూ సంప్రదాయానికి ప్రతీకగా, భారతదేశ పురాతన ఆధ్యాత్మిక సంపదగా భావిస్తోంది. అందుకు సాక్ష్యం తిరుపతికి బీజేపీ అందించిన ఈ నిధుల నీరాజనాలు. స్మార్ట్ సిటీ. దేశంలో అతి కొద్ది పట్టణాలు, నగరాలకి మాత్రమే నిర్దేశించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మన నగరం స్థానం పొందటమే ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతికిచ్చే ప్రాధాన్యత ఏమిటో చెబుతుంది. స్మార్ట్ తిరుపతికి బీజేపీ 2000 కోట్ల నిధులు. స్మార్ట్ తిరుపతి అమలులో 62 ప్రాజెక్ట్స్. ఆకర్షణీయ వీధులు, వీధి దీపాల నుండి ట్రాఫిక్ కూడళ్లు, నడకదారులు, సిగ్నల్ క్రాసింగ్స్ వరకు సుందరీకరణ, ఫ్లైఓవర్ వంతెనలు. భారతీయ జనతా పార్టీని తిరుపతి వాసుల కళ్ల ముందు నిత్యం నిలబెడతారు. తిరుపతి ఫేమ్ స్కీమ్. అరణ్య పర్యాటకుల అయస్కాంతం తిరుపతి. పర్యాటకుల పర్యాయ పదం తిరుపతి. తిరుమలలో ఆహ్లాదకర అడవిగాలి మలినమవటాన్ని నిరోధించే ప్రయత్నమే కాలుష్య నివారణ లక్ష్యంగా ఫేమ్ పథకంతో 50 విద్యుత్ బస్సులు, 68 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు, ఏమాత్రం శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని విద్యుత్ వాహనాలు ఇప్పుడు కొండ మీద తిరగటం బీజేపీ ఆ దేవదేవునికి చేస్తున్న వాహన సేవ. విమానాశ్రయం. ప్రపంచవ్యాప్త ప్రయాణీకుల రాకపోకలకి అనుగుణంగా గరుత్మంతుడి ఆకారమే స్ఫూర్తిగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతోంది బీజేపీ. 181 కోట్లతో అత్యాధునిక హంగులు. పాత టెర్మినల్ నుండి త్వరలో కార్గో సేవలు. 177 కోట్లతో సాగుతున్న రన్వే విస్తరణ. విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనం వస్తు రవాణా కోసం దేశీయ కార్గో కేంద్రంగా రూపుమార్చుకుంటోంది. బోయింగ్ లాంటి భారీ సామర్థ్య విమానం కూడా తిరగటానికి అనువుగా జరుగుతున్న రన్వే విస్తరణతో తిరుపతి త్వరలోనే ఖండాంతర విమానయానానికి గమ్యస్థానం అవ్వబోతోంది. తిరుపతి ఐఐటి. అద్భుత ప్రతిభావంతులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాల విద్యని చేరువ చేయటం పాలకుల ప్రాథమిక బాధ్యత. అందుకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి సంస్థను తిరుపతికి అందించింది భారతీయ జనతా పార్టీ. 1074 కోట్ల ఐఐటి ప్రాజెక్టు, 505 కోట్ల కేంద్ర నిధులు విడుదల. భారతదేశపు 3వ తరం ఐఐటిగా 2014లో ఆవిర్భవించిన తిరుపతి ఐఐటి 2015లో తరగతులు మొదలుపెట్టింది. పాఠ్యాంశాల వారీగా దేశం నలుమూలల నుండి విద్యాభ్యాసం కోసం వస్తున్న యువతతో తిరుపతిలో భిన్న సంస్కృతుల సందడి మరింత పెరిగింది. ఇంకెంతో పెరగబోతోంది. తిరుపతి ఐసర్. ఈ తరంలో మేధో సంపదని గుర్తించి వారిలో విజ్ఞాన పరిశోధనల పట్ల ఉత్తేజాన్ని పెంపొందించడానికి 2015లో పురుడు పోసుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వ్యవస్థలో 6వది ఐసర్ తిరుపతి. మోదీ దూరదృష్టితోనే 1137 కోట్లతో ఐసర్ నిర్మాణం. 2015లోనే మొదటి విద్యా సంవత్సరాన్ని తాత్కాలిక భవనాలలో ఆరంభించింది ఐసర్. ఐసర్ తిరుపతి నిస్సందేహంగా భవిష్యత్ భారతీయ వైజ్ఞానిక రంగానికి పునాదిగా మారబోతోంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చే సంస్థలని ప్రోత్సహిస్తూ తద్వారా స్థానిక యువతకి ఉద్యోగాలు సృష్టించడమే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అంతిమ ఫలితం. ఆ క్రమంలోనే దేశంలో 20 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఏపీకి 3, శ్రీ సిటీలో 1, ఏర్పేడులో 2. బీజేపీ హయాంలోనే 56.76 కోట్ల శ్రీ సిటీ క్లస్టర్ కు 2016లో శ్రీకారం. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా నినాదంతో పుట్టిన
ఈ అత్యాధునిక సాంకేతిక సంస్థల సముదాయం తిరుపతి పార్లమెంట్ పరిధిలో లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది. 340 కోట్లతో ఏపీఐఐసి క్లస్టర్, 100 కోట్లతో ఏర్పేడులోని 2వ క్లస్టర్ కి కేంద్రం అనుమతి, సంస్థలకు 50% సబ్సిడీతో లక్షల ఉద్యోగాలు. 2015 నుండి క్రియాశీలకమైన శ్రీ సిటీ ఎస్ఈజీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ZTT, నిపన్, సెల్కాన్, కార్బోన్ లాంటి దేశ విదేశీ ప్రముఖ సంస్థలు వేల ఉద్యోగాల సృష్టిలో భాగమయ్యాయి. మెగా ఫుడ్ పార్క్ రైతు శ్రమ ఫలితమైన ఆహార ఉత్పత్తులకి విలువని జోడిస్తూ లాభాన్ని పెంచుతూ పంట వృధాని అరికట్టడమే మెగా ఫుడ్ పార్క్ కర్తవ్యం. బీజేపీ చిత్తశుద్ధి ఫలాలు. మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్స్ దేశంలో 38, తిరుపతి సమీపంలో 1, 126 కోట్లతో నడుస్తున్న మెగా ఫుడ్ పార్క్. ఈ సంస్థల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార శుద్ధి మరియు నిల్వ ప్రక్రియలతో నిర్దేశిత వాతావరణంలో పరిరక్షించబడతాయి. తిరుపతి సమీపంలో 2015లో ఏర్పాటైన మెగా ఫుడ్ పార్క్ స్థానిక మామిడి పండ్లను దీర్ఘకాలం వివిధ ఆహార ఉత్పత్తులకు వినియోగించే ప్రక్రియతో నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎగుమతి చేస్తోంది. రైలు బడ్జెట్. తిరుపతి స్టేషన్ దేశంలోని 10 అత్యుత్తమ పరిశుభ్ర రైల్వే స్టేషన్స్ లో 3వదిగా నిలిచింది. దశాబ్దాల తరబడి కాగితాల మీద మాత్రమే కనిపించిన ఎన్నో రైలు పట్టాలపై ఈ రోజు రైళ్ల రద్దీ పరుగులు పెడుతోందంటే అది బీజేపీ ప్రతి వార్షిక బడ్జెట్ లో చేసిన కేటాయింపులు, నిర్మాణ సామర్థ్యంలో అమలు చేసిన చిత్తశుద్ధి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు మోదీ గారి కృషితోనే 1825 కోట్లతో ఓబులవారి పల్లె నుంచి వెంకటాచలం మధ్య 95 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తి. అంతేకాదు భారతీయ జనతా పార్టీ సముద్ర తీర ప్రాంతాలను, ఓడ రేవులను ఒక్క తాటిపైకి తెచ్చి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ధీటైన స్థానం సాధించేందుకు తలపెట్టిన సాగర్ మాలా రైలు ప్రాజెక్ట్స్ లో తిరుపతి ప్రాంతం కలుపబడింది. సాగర్ మాలా ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ కు 21 రైలు మార్గాలు కేటాయించగా అందులో 4 తిరుపతి చుట్టుపక్కల రాబోతున్నాయి. బీజేపీ పాలనలో పట్టాలెక్కిన పనులని చూస్తే కృష్ణపట్నం వెంకటాచలం డబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ 87 కోట్లతో పూర్తి. కిసాన్ రైల్. రైతు దేశంలోని ఒక ప్రాంతం నుండి మరే ప్రాంతానికైనా వెళ్లి తన పాడి పంటలకు గిరాకీ రాబట్టుకోవాలనేదే నరేంద్ర మోదీ గారి సంకల్పం. దేశంలోని రైతు అనుబంధ వ్యవస్థలలో మార్పులకు శ్రీకారం చుడుతూ కిసాన్ రైలుకి పచ్చ జెండా ఊపింది బీజేపీ. కర్షక పక్షపాతి బీజేపీ సర్కార్ పురోగతిలో ఢిల్లీ, ముంబై నగరాలకు వ్యవసాయ, పాడి ఉత్పత్తుల రవాణా. గత 10 నెలల్లో ఢిల్లీకి 4 కోట్ల లీటర్ల చిత్తూరు పాలు రవాణా చేశామని భారతీయ జనతా పార్టీ సగర్వంగా ప్రకటిస్తోంది. అనంతపురం నుండి రాయలసీమ జిల్లాల ద్వారా ఈ రైలు తాజా ఉత్పత్తులతో మహానగరాలకు చేరుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, మరెన్నో చూడబోతున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి వాగ్దానాలకే పరిమితమైన పార్టీలకి అసాధ్యమైన ఎన్నో మహత్కార్యాలు బీజేపీ సాధ్యం చేసి చూపిస్తూ ముందుకు వెళ్తోంది. నాయకుల విలాసాలకు పరిమితమైన ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల సౌకర్యాలు, ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే నాయకత్వం బీజేపీ సొంతం. అందుకే తిరుపతిలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికే ఓటు వేద్దాం. తిరుపతి అభివృద్ధికి బంగారు బాట వేద్దాం. భారత్ మాతా కీ జై.